హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని కన్నా వ్లాగ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న నేను పిల్లల మర్రికి వెళ్ళాము అని చెప్పాను కదా, మన మహబూబ్ నగర్లో. అక్కడ ఎలా వెళ్ళాము ఏంటి అనేది రాలేని వాళ్ళు కూడా కొందరు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఫుల్ వీడియో అనేది చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. అయితే బాబు మమ్మీ దగ్గర ఉండే, పాప స్కూల్కి వెళ్ళింది కాబట్టి నేను మా ఆయన ఇద్దరమే వెళ్ళాము. మెయిన్లీ ఇది ఎంట్రన్స్ ఆఫ్ పిల్లల మర్రి. చూడండి ఎలా ఉంది. ఎవరైనా చూడండి, వాళ్ళు విలేజెస్లో ఉన్న వాళ్ళు రాలేరు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి చేశాను. కౌంటర్ దగ్గర టికెట్ తీసుకోవాలి, 20 రూపీస్. తీసుకొని లోపలికి వెళ్ళాక ఫస్ట్ మనకు ప్లే ఏరియా అనేది వస్తుంది. పిల్లలు బాగా ఆడుకుంటా ఉండొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. ఎప్పుడన్నా వెకేషన్కి వెళ్ళాలి ఎక్కడికన్నా అనుకున్నప్పుడు ఇలా వస్తే చాలా పీస్ఫుల్గా, పిల్లలకు కంఫర్ట్ ఉండే ప్లేస్ ఇది. పిల్లలు చాలా బాగా ఆడుకుంటారు, పేరెంట్స్కి ఇబ్బంది ఉండకుండా వాళ్ళది వాళ్ళు. అన్ని ప్లే ఏరియా కాబట్టి చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది ఎంత బాగుంటుందో. ఇలానే చూడండి, ఇదంతా ప్లే ఏరియా. మీకు మళ్ళీ మనం బయటికి వచ్చేసిన తర్వాత ముందరికి వెళ్తే అలాగే చాలా ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. అలా లోపలికి వెళ్తూ ఉండాలి. ఫస్ట్ మనకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో చిన్న ఇట్లా గుడి, శివాలయం ఉంటుంది చిన్నగా. ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి మనం దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఉంటుంది ఫస్ట్ మనకి, అంటే మర్రి చెట్టు సైడ్ ఎంట్రన్స్ అనేది ఇది. ఇలాగే లోపలికి వెళ్ళాక ఇక్కడ సైడ్ ఇలా పెట్టేసి, ఆ తర్వాత చెప్పాను కదా శివాలయం ఉంటుంది అని, శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. అక్కడ చూడండి, మీకే తెలుస్తుంది ఎంత పీస్ఫుల్గా ఉంటుంది. కావాలంటే మార్నింగ్ లేచి మనము అదే లంచ్ ప్రిపేర్ చేసుకొని నిదానంగా వెళ్ళి అక్కడ చాలామంది కూర్చుంటారు. అలాగే కూర్చొని పిల్లలు ఆడుకొని ఆ తర్వాత ఫుడ్ తినేసి కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఈవినింగ్ దాకా అలా ఉండి వెళ్తారు. బాగుంటుంది ప్లేస్, విజిట్ కాండి. కానీ ఇప్పుడు నేను మీకు చూపించిన రూట్లో, నార్మల్గా వెళ్ళే రూట్లో గేట్ పడ్డది కాబట్టి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళినందుకు ఇబ్బంది అయింది. కొంచెం ఊర్లో వేరే ఊరు ఉంటుంది, ఆ ఊరు లోపల నుంచి పోయినప్పటికీ కొంచెం లేట్ అయింది. కానీ ఎప్పుడు అట్లా కాదు, మొన్న ఒకసారి అట్లా అయిందంతే. రైల్వే గేట్ మంచిగా చేస్తున్నారు అక్కడంతా కాబట్టి కొంచెం వేరే ఊర్ల నుంచి వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఒకసారి విజిట్ కాండి, ఎవరైనా విజిట్ కాని వాళ్ళు ఉంటే. సో మీకు నార్మల్గా అనిపించవచ్చు కానీ ముందు బాగుంది. వీడియో స్కిప్ చేయకుండా వైరల్ అయిండే వీడియోస్. ఎవరైనా అదే విలేజెస్లో ఉండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, కొందరు రావాలనుకొని రాలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా వెకేషన్కి రావాలి అనుకుంటే రండి, బాగుంది. నేను స్పెషల్గా వీడియో కోసం అని చెప్పేసి వెళ్ళాము మొన్న. అట్లా మనకి శివుని దర్శనం అయిపోయాక బయటికి వచ్చేసి అలాగే లెఫ్ట్ సైడ్ అలా స్ట్రేట్గా వస్తే లోపలికి కొంచెం మినీ జూ అనేది మనకు ఉంటుంది. అంతా నేచర్, ఆ ట్రీస్, అది వాతావరణం చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. మనం పిల్లల్ని తీసుకొని వచ్చినా అయ్యో అని టెన్షన్ పడేది ఏమి ఉండదు, చాలా బాగుంది. అలాగే వెళ్తే ఫస్ట్ మనకు అక్కడ టికెట్స్ తీసుకుంటారు. అడల్ట్స్కి 10 రూపీస్, చిల్డ్రన్స్కి 5 రూపీస్ తీసుకుంటారు. అలా మేము వెళ్ళేసి అక్కడ టికెట్ తీసుకొని జూ లోపలికి ఎంటర్ అయిపోయాము. అక్కడ అన్ని బర్డ్స్ అవన్నీ ఉంటాయి, మీకు నేను చూపిస్తాను చూడండి. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ అనేది మనకి ఇలా ఉంటుంది, ఒకసారి చూడండి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే జూ, అది మొత్తం చూడండి. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోతాం. ఇది మినీ జూలోకి స్టార్ట్ అవుతాము. ఇక్కడే అంతా లోపలనే ఉంటుంది అదంతా. మనకైతే వెహికల్స్ ఏమి అలా ఉండవు, అక్కడనే స్టాప్ చేసి టోకెన్ తీసుకున్నాక ఓన్లీ వాకబుల్ అంతా. రెడ్ జంగల్ ఫౌల్, ఎరుపు రంగు అడవి కోడి అంటారు కదా, అప్పట్లో ఇంకా ఎక్కువనే ఉంటుండే, బాగుంటుండే. కొంచెం అప్పటి నుంచి వచ్చి అంతా ఉండి నార్మల్ అయిపోయింది ఇప్పుడు. లేకుంటే అప్పట్లో ఇంకా ఎక్కువనే ఉంటుండే. చూడండి, బాగానే ఉన్నాయి అక్కడక్కడ. కొన్ని దాంట్లలో అయితే మొత్తం ఏం లేవు, కొన్ని దగ్గర ఉన్నాయి. కానీ ఎవరైనా పబ్లిక్ వస్తే వాళ్ళు మళ్ళీ ఓకే బాగానే ఉంటుంది. కానీ
పబ్లిక్ రానప్పుడు వీకెండ్స్లలో ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉంటుంది, హాలిడేస్ అప్పుడు వీకెండ్స్లలో. ఇంకా పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయినాక కొంచెం తక్కువనే కదా పబ్లిక్ వచ్చేది. ఎప్పుడో ఒకరు ఎవరన్నా ఒకరు వస్తుంటారు, ఏమైనా అకేషన్స్ వచ్చినప్పుడు అలా వస్తారు. చూడండి వైట్ కలర్ కుందేలు ఎంత బాగున్నాయి, ఎంత మంచిగా ఉన్నాయి అంటే దాన్ని దగ్గర నుంచి చూస్తుంటే ఇంకా బాగుండే. ఇది కొంచెం మనకి కెమెరాలో అంత మంచిగా రాలేదు, కానీ దగ్గర నుంచి చూసేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి అవి ఆడుకుంటూ చేస్తూ, కొన్ని అయితే ఇట్లా ఎగురుతున్నాయి. కరెక్ట్ టైంకి వీడియో క్యాప్చర్ చేయలే, కానీ మనం వీడియో తీసేటప్పుడు అవి ఎగురుతుంటే చాలా మంచిగా అనిపించింది. బర్డ్స్ చిలుకల దగ్గర అక్కడ. నిన్న 5కే వీడియో అప్లోడ్ చేస్తా అన్నా, కానీ కొంచెం పిల్లలు సతాయించడం వల్ల దాని నుంచి లేట్ అయిపోయింది. ఈడికే అప్లోడ్ చేద్దామని చెప్పేసి త్వరగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. చూడండి పికాకు అప్పటికే అది పైనకి ఎక్కింది, మళ్ళీ మేము కొంచెం ముందరికి వెళ్ళాక కిందికి దిగింది బాగానే. ఇవి లవ్ బర్డ్స్ అంట, ఈతల ఒక జంట అవతల ఒక జంట అని బాగుండే అన్నీ చూసినాం. దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగానే ఉంది, కానీ మనకు ఫోన్లో కెమెరాలో కరెక్ట్ రాలేదు. అంతా బాగానే ఉంది. వెళ్ళాక పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనం పెద్దవాళ్ళమేమో కానీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు కదా. టైప్స్ ఆఫ్ స్నేక్స్ అవన్నీ ఉంటాయి. చూడండి కొంచెం అక్కడ గ్లాస్ అనేది క్లియర్ లేక మనకి వీడియోలో క్లియర్గా రాలేదు, కానీ కొన్ని క్లియర్గానే వచ్చాయి. చూడండి ఇవి తాబేలు, స్టార్ తాబేలు అంటారు కదా అవి. ఇంకోండి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి స్నేక్. ఎంతైనా స్నేక్స్ని బర్డ్స్ చూసినంత ఈజీగా చూడలేము. అవి అక్కడ నుంచి దగ్గర నుంచి చూస్తుంటే అమ్మో అని చాలా భయమైంది. మా హస్బెండ్ ఉండే కాబట్టి ఆ వీడియోస్ తీశారు, కానీ ఆ స్నేక్స్ వరకు వచ్చినప్పటికీ నేను స్పీడ్గా ముందుకు వెళ్ళిపోయాను. అవి చూడాలంటే కాదు, నార్మల్గా అయితే ఇంకా భయం అవుతుంటుంది కదా. అది పూస ఇడ్చినాయి కాబట్టి ఆవిడైతే కుప్ప ఇన్ని ఉండే స్నేక్స్ అది చూసే భయమైంది. ఇంకా క్రొకడైల్స్ ఎప్పుడు వెళ్ళినా సాధారణంగా అవి నీళ్ళల్లో చాలా తక్కువ కనబడతాయి. మేము వెళ్ళినప్పుడల్లా అలా బయటకే ఉంటాయి. ఎలా ఉన్నాయి, అదైతే నోరు ఓపెన్ చేసి ఉంది. దాన్ని చూసి భయమైంది ఫస్ట్. తర్వాత కొద్దిసేపు అక్కడ అలా టైం స్పెండ్ చేసి అలా ముందుకు ఇక్కడ నుంచి ఇలాగే కొంచెం లోపలికి వెళ్ళాక అక్కడ మనకి ఫిషెస్ అనేవి ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఫిషెస్. అవి చూడండి మన ఇష్టం. ఆడ కూర్చొని ఎవరైనా వీడియోస్ తీసేవాళ్ళు అలా ఉంటారు కదా, వీడియోస్ తీసుకుంటా చేసుకుంటా అక్కడనే కూర్చోవచ్చు. అలా అక్కడనే నేరేడు పండ్లది చెట్టు కూడా ఉంటుంది. నేరేడు పండ్లు చాలా కింద పడ్డాయి కూడా. ఇలాగే మనం వెళ్తే ఆ నేచర్ మాత్రం చాలా బాగుంది, ఆ పీస్నెస్ అదంతా. మీకు బోర్ అనిపించకుండా అలా చూస్తూ ఉండండి, కానీ చాలా బాగుంది. రాలేని వాళ్ళు కూడా కొందరు ఉంటారు, చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం అన్నట్లు వీడియో తీసాను అన్నమాట. అలాగే ముందరికి వెళ్ళేసి మళ్ళీ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే ఫిషెస్, టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. అంతా ఫిషెస్ ఇక్కడ మనకి. చిన్నపిల్లలు బాగా చిన్నగా ఉన్న పిల్లలు వాళ్ళకి అట్రాక్టివ్గా ఉన్నాయి కలర్ ఫిషెస్ అవన్నీ. ఫస్ట్లో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి ఫిషెస్, మొత్తం రౌండ్గా బాగున్నాయి ఫిషెస్. కానీ కొన్ని దాంట్లల్లో ఫిషెస్ లేకుండే. ఇది గౌరమి అంట ఫిష్ పేరు. ఫిషెస్కి నేమ్స్ చాలా ఉంటాయి. నార్మల్గా మనం వండుకునే ఫిషెస్ అయితే అవేమేమో పేర్లు ఉంటాయి కదా, కానీ ఈ ఫిషెస్ నేమ్స్ బాగున్నాయి. ఇది చూడండి బ్లాక్ అండ్ ఎల్లో ఎంత బాగుంది ఫిష్. ఇవి నార్మల్గా ఆరెంజ్, లైట్ ఆరెంజ్లు ఉండే మనకి. ఇండియన్ క్రేప్స్ అంట. ఇది నార్మల్ వైట్ అండ్ బ్లాక్ ఫిషెస్ ఉన్నాయి. దానిలో ఇట్లా ముడితే వెనుకకి వెళ్ళిపోవడము అలా బాగుండే ఆట. పిల్లలు వస్తే ఎంజాయ్ చేస్తారు. మేము పిల్లలను తీసుకొని పోయేది ఉండే, కానీ పాప స్కూల్కి పోయింది కదా, అందుకని చెప్పేసి ఇంకా బాబు అయితే మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది వానికి, తొందరగా వెళ్ళి వీడియో తీసుకొని వద్దాం అన్నట్లు. ఇవి బాగున్నాయి ఫిషెస్, వైట్, ఎల్లో, బ్లాక్. ఆ కలర్స్ అవి దగ్గర నుంచి చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంది. ఇవి ఫిషెస్
టైప్స్ ఆఫ్ ఫిషెస్ చాలా బాగున్నాయి. మనం తొందర ఏడికి వెళ్ళినా చూడలేం కదా. అప్పట్లో ఫిషెస్ ఎగ్జిబిషన్ అని పడిండే, ఇక్కడనే మన మహబూబ్ నగర్లో, అక్కడ వెళ్ళి చూసాము. ఇది రెయిన్బో కలర్ ఫిషెస్ అంట. ఎంత బాగున్నాయంటే కలర్ చూస్తేనే అబ్బా అని చాలా మంచిగా అనిపించింది. ఇవి చూడండి, అవి బాగానే ఆడుతున్నాయి కానీ ఒక్క గ్లాస్లో ఏమో పైన బంద్ చేయలేరు. అది క్లోజ్ చేయకపోవడం వల్ల ఇట్లా చేయి పెడితే ఫిషెస్ అన్నీ మన హ్యాండ్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. పీస్ఫుల్గా, క్రేజీగా, హ్యాపీగా పిల్లలను తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది. ఒకసారి ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. బాగుంది, ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది. ఇక్కడ అంతా మినీ జూ అని. అప్పట్లో ఇంకా ఎక్కువ యానిమల్స్ ఉండేవి, ఇప్పుడు ఓన్లీ జింకలు మాత్రమే ఉన్నాయి. మెయిన్లీ నేను పిల్లల మర్రి అని చెప్పి మర్రి చెట్టు అది చూపించలేదు కదా అక్కడంతా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అప్పుడు పార్ట్ 2 త్వరగా, మీరు ఎంత కమెంట్ చేస్తే అంత త్వరగా పార్ట్ 2 రిలీజ్ చేస్తాను. మర్రి చెట్టు అక్కడ సైడ్ మాత్రం వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు నాకు కామెంట్ చేసి లైక్స్ రావడం బట్టి నేను పార్ట్ 2 త్వరగా రిలీజ్ చేస్తాను, చూడండి. ఫస్ట్ మేము వెళ్ళినప్పటికీ అక్కడ 2 జింకలు ఫైట్ చేస్తుండే, బాగా అనిపించింది. అది క్యాప్చర్ చేద్దాము అన్నప్పటికీ ఎందుకో సడన్గా మేము అక్కడ చూడడం వల్ల ఇక్కడ మిస్ అయిపోయాము. కానీ చాలా బాగుంటుంది, ఇక్కడంతా పీస్ఫుల్గా ఉంటుంది. కొంచెం ఇక్కడ వచ్చాక చాలా వరకు ఫ్యామిలీస్ వస్తారు. కానీ ఇంకొక చిన్న స్మాల్ రిక్వెస్ట్ మీకు ఏంటి అంటే, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, పిల్లల మర్రి చెట్టు మెయిన్ చెట్టు కాబట్టి అవి చూపించాలి అనుకుంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. మీరు కూడా చెప్పండి ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అంటే నేను చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ మీద కన్నేసి ఉంచండి. బాయ్.